జై స్వరాజ్ టీవీ మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని ప్రత్యేకంగా కవర్ చేస్తున్న జై స్వరాజ్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు। ఇవాళ 138 ఏళ్లకు మనకు దూరమైనప్పటికీ 134 ఏళ్లకు మనకు దూరమైనప్పటికీ పూలే మన మధ్యలో ఆయన ఆశయాలు ఆలోచనలు ఆయన పోరాటాల స్ఫూర్తి అనేది కొనసాగుతుంది। ఇవాళ పూలే స్ఫూర్తిగా తీసుకొని సమాన విద్య కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది। ఆ రోజు 2000 సంవత్సరాలు విద్యకు దూరం చేసిన ఈ దేశ మూలవాసి ప్రజలకు శూద్రులకు విద్య అవసరాన్ని విద్య ఆవశ్యకతను గుర్తించి ఆనాడు మనందరికి విద్య నేర్పించిన ఘనత ఇవాళ పూలేని మన స్ఫూర్తిగా తీసుకుంటే అలాంటి విద్య ఇవాళ ఉన్నోళ్ళకొకటి లేని వాళ్ళకొకటి ఒక సందర్భంగా అయిపోయింది। ఒక 10-15 రకాల పాఠశాలలు ఇవాళ గవర్నమెంట్ నిర్వహిస్తున్న ఒక పరిస్థితిని చూసినప్పుడు ఈ అన్నిటి వల్ల విద్యా అసమానతల ద్వారా ప్రజల మధ్యలో అసమానతలు వస్తున్నాయి। కాబట్టి సమాన విద్య కోసం ఇవాళ పూలేని స్ఫూర్తిగా చూసుకొని పోరాడాల్సిన అవసరం ఉంది। ఇవాళ ఆ రోజు మనం ఎంతమందిమో మనకంత వాటా కావాలని పూలే మనకు పోరాటం చేసి ఆదర్శంగా నిలిచాడు। ఇవాళ అలాంటి ప్రజలు మనకు సకల సామాజిక రంగాలలో ఇవాళ వాటా లేదు। ప్రత్యేకించి చట్టసభల్లో స్థానిక సంస్థలలో పరిపాలనలో ఇవాళ బీసీలకు వాటా లేకుండా పోయింది। ఇవాళ చట్టసభల్లో బీసీల వాటా కోసము ఎస్సీ ఎస్టీ బీసీ ప్రగతిశీల వాదులు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేసి చట్టసభల్లో బీసీ వాటా సాధించాల్సిన అవసరం ఉంది। చట్టసభల్లో మన వాటా వచ్చిన వాటా సాధించడం ద్వారా మాత్రమే మనము అన్ని హక్కులు మనం పొందగలుగుతాము, అన్ని అసమానతలను రూపొందిస్తామనే విషయం మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది। ఇవాళ మెజార్టీ బీసీ ప్రజల్ని ఇవాళ వాళ్ళ హక్కుల కోసం మాట్లాడకుండా వారిని అందరినీ మత భావజాలంలోకి నెట్టి ఇవాళ ఈ దేశాన్ని ఏలుతున్న బీసీ ప్రధాని అని చెప్తున్న నరేంద్ర మోడీ బీసీలందరినీ కూడా డైవర్ట్ చేస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఈ పాలక వర్గాల మాయమాటలు నమ్మి మనం పాలక వర్గాల వెనుక వెళ్లకుండా ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వారి ఆశయాలను తీసుకొని మనము వారి ఆశయ సాధన కోసము ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే విషయం మరొకసారి బీసీ సమాజానికి తెలియజేస్తూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే।